డైలీ వేస్టేజ్ తగ్గిస్తూ వాటిలో రీయూజబుల్ ఆర్ రీసైకిల్ ఐటమ్స్ని ప్రాపర్గా సెగ్రిగేట్ చేయడం వల్ల వీ కెన్ సేవ్ మెనీ రిసోర్సెస్ అండ్ రెడ్యూస్ ఎర్త్ పొల్యూషన్. ప్లీజ్ save water, save trees, save earth and save life for next generations. హాయ్ ఆల్, నేను మీ సుజిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొల్లిపర సిస్టర్స్. ఈరోజు వీడియోలో మటన్ బోన్ సూప్ బిగినర్స్ కోసం చాలా ఈజీ స్టెప్స్తో షేర్ చేస్తున్నాను. ముందుగా 1 kg మటన్ లెగ్స్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని ఒక కుక్కర్లోకి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేయకుండా మూత పెట్టేసి 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. విజిల్స్ వచ్చేంతలోపు స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ ఇలా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 6 మీడియం సైజ్డ్ టొమాటోస్ ఇలా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకొని టొమాటో పచ్చిదనం పోయేంత వరకు అంటే 5 to 7 minutes పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఈలోపు కుక్కర్ విజిల్స్ కంప్లీట్ అయి ఉంటాయి. సో స్టవ్ ఆపేసేసి ఎక్స్ట్రా ప్రెషర్ ఏదైతే ఉందో అది తీసేసి మూత ఓపెన్ చేసి చూస్తే ఈ లెగ్స్ అన్నీ కూడా చక్కగా ఇలా బాయిల్ అయ్యి ఉంటాయి. సో మనం వాటర్ యాడ్ చేయకపోయినా కానీ దానిలో నుండి వచ్చిన వాటర్ జ్యూస్ ఇదిగోండి ఇలా ఫామ్ అయ్యి ఉంటుంది. దీనిలోకి మనం ఆల్రెడీ ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఈ టొమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకొని కావాల్సినన్ని వాటర్, ఈ వాటర్ యాడ్ చేసేటప్పుడు మీరు సూప్గా ట్రై చేయాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువ వాటర్, నేనైతే 4 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. తర్వాత సూప్లో మనం కారం సాల్ట్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి. చూసారా కన్సిస్టెన్సీ, వాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సూప్ బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు చెక్క లవంగాలు కలిసిన పొడి యాడ్ చేసుకొని కొత్తిమీర గార్నిషింగ్ కోసం కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి 2 విజిల్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి.
సో అంతేనండి. 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఎక్స్ట్రా ప్రెషర్ మొత్తం పోయేంత వరకు వెయిట్ చేసి తర్వాత మూత ఓపెన్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ స్పైసెస్ ఏమి యాడ్ చేయలేదు, సో పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ బిగినర్స్ ఈజీగా ట్రై చేసే సింపుల్ స్టెప్స్తో ఈ ప్రాసెస్ ఉంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కనుక ఇది నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్కి కనుక ఫస్ట్ టైం విజిటర్స్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Thank you so much for your support so far. Meet you through our next videos. Bye bye.